హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో రడమాల ఆకుతోటి పచ్చడి చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలన్నీ రడమాల ఆకు, కరివేపాకు, ఎండిన మిర్చి, ఉప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర. ఫ్రెండ్స్, కరివేపాకు, ఎండిన మిర్చి, ఉప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, శొంఠి, 2 ఇలాచీలు, 8 లవంగాలు, 2 గడ్డల ఎల్లిపాయలు. ఇది రడమాల ఆకు. చింతపండు ఒక 100 గ్రాములు చింతపండు. ఇది ఎక్కువ పచ్చడి వేసిన కాబట్టి 100 గ్రాములు. ఓకేనా? ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా గరం అయిన తర్వాత మనం ముందు ధనియాలు వేసుకున్నాం. వెంటనే మిరియాలు వేసేసుకోవాలి. లవంగాలు, 2 ఇలాచీలు, 2 శొంఠి కొమ్ము, 1/2 ఇంచ్, ఇందులోనే ఎండిన మిర్చి, ఇది మంచిగా కలుపుకోవాలి. కొంచెం కూడా ఎండిన మిర్చి కారం అంతా పోతుంది. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ బంద్ వేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు ఇవి వేసేసుకోవాలి. ఏంటి? ఎల్లిపాయలు. నమ్మకుంటూ వస్తుంది పోయి. మనం ఇక్కడ నెక్స్ట్ ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇవి ఇట్లా తెంపేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులు గోలియనికి చాలా టైం పడుతుంది. ఓకే, రడమాల కట్ చేసేసిన కదా, ఇవి గోలిని ఫ్రెండ్స్, ఇవి తీసి మనం ఒక ప్లేట్లకు పెట్టుకుందాం. దీనిలోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మన ఈ రడమాల ఆకు గోలియాలి. ఇది కిడ్నీలలో రాళ్ళు ఉండే వాళ్ళకి కూడా కరిగిపోతాయని అందరు ఆయుర్వేదం దానిలో చెప్పిన విషయమే అందరికీ తెలుసు కూడా. ఇది మీరు కూడా అందరు పాటిస్తే చాలా బాగుంటుంది. అందరు ఆరోగ్యాలు బాగుంటాయి. అందరు బాగుండాలని కోరుకోవాలి. అందులో మనం ఉండాలి. ఈ రడమాల ఆకు పచ్చడి వేసుకోవడం తెలియదు. పచ్చడి వేసుకుంటే అన్నమంతా కలుపుకొని తినేది. కాకపోతే స్లోగా పోలుతుంది అన్నట్టు. ఇదిగా సాదగా ఉడకాలి. ఆకు మందం ఉంటుంది. దొడ్డు ఈ కొమ్మ పెట్టిన చెట్టు మొలుస్తుంది. ఇప్పుడు ఇది ఇందులో వెళ్తాను.
మా చెట్లు అందులో చెట్టు పెట్టిన అది పెద్ద అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఆకు ఆకు పెట్టిన చెట్టు మొలుస్తుంది, కాకపోతే స్లోగా గోలుతుంది, డబ్బున గోలదు. పచ్చాకు తింటే ఫుల్గా ఉంటుంది, ఒక్కొక్కరికి నచ్చుతుంది నచ్చదు. ఇలా అయితే అన్నంలో కలిపేసుకొని డబ్బులు తినేస్తాం. ఇందులో నీళ్లు మాత్రం పోయొద్దు, నీళ్లు పోసి ఖరాబ్ అయిపోతుంది. ఒక చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి దాన్ని అన్నం మాత్రం తీసుకుంటాను అంతే. ఆంటీ గారు రాడా మళ్ళా ఆకుతోటి పచ్చడి చేస్తున్నాను, ఈరోజు తినాలి కంపల్సరీ. ఇది చాలాసేపు కొట్టదు, తీరదు తీర ఇలా ఆకు మెల్లమెల్లగా కొడుతుంది. ఇది మందంగా ఉంటుంది కదా, ఆకు మెల్లగా కొడుతుంది. పాడాలంటే ఒకసారి 1 నిమిషం అనిపిస్తుంది, ఏమైనా సరే పాట పాడతాను ఈరోజు, ఓకేనా? ఈడ తిరిగిరి జోగులాడ తిరిగిరి జోగులు నర్లోక మేలేటి నాగపురి పట్నాన నడుమ తిరిగిరి జోగులు పులితోలు శర్వంబు భూత గుడుకల పేరు సంక జోలే కోప్పెరా కిన్నెర నాదులు కిలకీల నవ్వంగ రత్నంగి తొంగి చూసే సూర్యుడాయి మంటి సుఖము నాకి మంటి అర్జుండయి మంటి ఆడబిడ్డని మంటి కోరుడాయి మంటి కొడుకు నాకి మంటి కోరుకున్న దేవరాని ఇస్తే దక్కడమ్మ విష్ణుమాయల వాడు కొడుకు నీకు దక్కడు దక్కినన్ని రోజులాయ సతిముద్దతోడాయ సర్వేశున్నీడాయ పర్తి గర్భిణాయ 10 నెలలు తామోసే రత్నంగి నీలాడెను ఊరూరు రాజుల ఉరపాల విలిపించి పొలుగూరి రాజుల పురపాల విలిపించి బాలునికి బలమడిగిరి సూర్యబలమున్నది చంద్రబలమున్నది సవలోకమేలేటి సారంగుడని పిలువరు మనకేడు సకినాలు మల్లెపూ రాజనాలు మల్లవడి సింగడీలు యాప చెట్టున బల్లి పక్కున్న వలికింది వద్దు ఈ సారంగుడా మనకేడు సకినాలు మల్లెపూ రాజనాలు మల్లవడి సింగడీలు. ఓకే, బాగుందా? నా పాట కనుక నచ్చితే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చది. నచ్చాలని అయితే రూల్ లేదు కదా. ఈ కలర్ వచ్చే వరకు గోల్డ్ ఇచ్చేసేయాలి, ఈ కలర్ వరకు ఫ్రై చేయాలి ఆకుని, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలాగే కొద్దిసేపు గ్యాస్ బంద్ చేసి మనం ఇది మిక్సీ పట్టుకునే వరకు ఇలా చల్లారిపోతుంది. గ్యాస్ బంద్ చేసుకుంటుంది. దీనికి తగినంత ఉప్పు, ఇందులోనే చింతపండు, పట్టుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దానిలో ఇప్పుడు యాకేసేయాలి. ఆకంతా ఇంట్లో వేసేసుకుని ఎంత మంచిగా వచ్చింది చూడు పచ్చడి. ఇప్పుడు దీన్ని పోపు చేస్తాను, దాన్ని పోపు చేసే విధానం చూపిస్తాను. మనం తగినంత ఆయిల్ పోయాలి, కొంచెం ఆయిల్ పచ్చళ్ళ కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇగో ఫ్రెండ్స్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కూడా ఎక్కువ గోలొద్దు కదా ఆంటీ, ఎక్కువ గోలొద్దు జీలకర్ర. ఇట్లా పండ్లలో గోలంగానే వేసేసేయాలి మనం. ఇప్పుడు దీనిలోనే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు. ఇప్పుడు నెక్స్ట్
ఎండిన మిరపకాయ. దీంతప్పుడు తినాలనుకుంటే అది కారం ఉండకుండా దానిలో మనం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అది కారం ఉండకుండా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ మిరపకాయలకు ఉప్పు పడుతుంది కాబట్టి తింటే నమ్మితే బాగుంటుంది, టేస్ట్ కారం ఉండదు. ఇక దీంట్లోనే ఎల్లిగడ్డ, మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అందులోనే 4 ఉంచుకొని దంచేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, మన తెలంగాణలో ముందు పసుపు పచ్చగా కనబడాలి మనకి. ఇగో పసుపు, అన్నీ చూడు అన్నట్టు పసుపు ఎంగిన ఎంత బాగుంది చూడు. ఇప్పుడు దీనిలోనే పచ్చడి వేయాలి. ఏ కూరకైనా ఏ పచ్చడికైనా పోపే అందం. పచ్చడి చూడు. ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చడి తీసేసుకో. గుమ్మ వాసన వచ్చేసింది. మీరు కూడా ఇలాగే చెయ్యండి. చెప్పు. రడమాల ఆకు పచ్చడి, దీన్ని తయారు చేసే విధానం అంతా చూపించినాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా తయారు చేసుకొని తిని చూడండి పచ్చడి ఎలా ఉందో. ఇప్పుడు మా చెల్లెలు చూసి చెప్తుంది. ఓకేనా. రడమాల ఆకు, ఇగో ఇదే చెట్టు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది కిడ్నీల రాళ్ళు అరిగిపోతాయి. సరేనా ఫ్రెండ్స్. ఇగో కలుపు. ఆంటీకి పెట్టు. ఎలా ఉంది? సూపర్. స్పైసీగా మంటగా సూపర్ ఉంది. ఇంకా అంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.